That's huge. Oh. That is a big hit. It's out of down. Yes. ఆ డిఎన్ఏ ఆఫీసర్ గాడు ఒకటే ఫోన్లో చేసి డబ్బులు అడుగుతున్నాడు. నగలమ్మి ఇచ్చేద్దామనుకుంటే ఆ నగలు పోయాయి. దేవుడా, ఇప్పుడేంటి నా పరిస్థితి? ఏంటే? డోర్ ఓపెన్ చేయకమ్మా. ఎందుకే? ఏమైంది? ఏమవ్వలేదు కానీ నువ్వు ఓపెన్ చేయకు. ఎవరొచ్చారో చూడకుండా ఓపెన్ చేయొద్దంటవే. ముందసలు ఎవరో చూడాలి కదా. అమ్మా అమ్మా ఆగమ్మా. అమ్మా, డోర్ ఓపెన్ చేస్తే చేసుకో, నీ ఇష్టం. కానీ ఎవరైనా నా కోసం వస్తే నేను లేనని చెప్పమ్మా, ప్లీజ్ అమ్మా, సరేనా? బాగున్నారా ఆంటీ? బాగున్నానమ్మా. ఝాన్సీ కదా? ఆ రోజు గుడిలో కలిసాం కదా? అవునంటీ. నువ్వే కదా మా హాస్పిటల్ మీద, మా ఆయన మీద కేసు ఫైల్ చేసింది? దేవిక, ఇప్పుడు అవేం ప్రశ్నలు, అవేం మాటలు? అమ్మా ఝాన్సీ, లోపలికి రా. అక్కడే ఆగిపోయావే, రామ్మా. రామ్మా, కూర్చో. కూర్చోమ్మా. పర్వాలేదు, పర్లేదు. ఏంటమ్మా ఎలా వచ్చావు? ప్రియాంక కోసమా? అవునండి. తను నా దగ్గరికి వచ్చి వెళ్ళేటప్పుడు బ్యాగ్ మర్చిపోయి వెళ్ళిపోయింది. తనకిద్దామని వచ్చాను. తీసుకోండి. అలాగే. ఇది నా బ్యాగ్. ఆ అమ్మాయి ఇస్తుంది కదా, ఎందుకంత టెన్షన్ పడతావు? ఏమైంది ఈరోజు నీకు? ఎందుకు అలా ఉన్నావు? ఝాన్సీ, కూర్చోమ్మా. దేవిక, వెళ్ళి కాఫీ తీసుకురా. లేదండి, నేను వెళ్ళాలి. తను బ్యాగ్ కనిపించక కంగారు పడుతూ ఉంటుందని హడావిడిగా వచ్చాను. నాకు అర్జెంటుగా వేరే పని ఉంది, నేను వెళ్ళాలి. కాఫీ ఎంతసేపు తాగుతావమ్మా? సారీ సార్, వెంటనే రాణికి టాబ్లెట్స్ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తాగుతాను. సరే ప్రియాంక, నేను బయలుదేరుతాను. ప్రియాంక, తను వెళ్ళిపోతుంది. నీ బ్యాగ్ తీసుకొని ఇక్కడి వరకు వస్తే కనీసం థ్యాంక్స్ అయినా చెప్పవా? థ్యాంక్ యూ ఝాన్సీ. సరే ప్రియాంక, నేను వెళ్తాను. వస్తానంటీ. కార్లో నుంచి కొట్టేసి కంటికి కూడా కనిపించినంత ఫాస్ట్గా వెళ్ళిన దొంగ ఈ ఝాన్సీకి ఎలా దొరికాడు? ఈ బ్యాగ్ నాదే అని ఎలా గుర్తుపట్టింది? దొంగతనం జరిగేటప్పుడు తను కూడా అక్కడే ఉండి చూసిందా? చూసింది అనుకున్నా దొంగ దగ్గర నుంచి ఎలా సంపాదించింది? లేదా ఝాన్సీనే కావాలని దొంగతనం చేయించి ఇప్పుడొచ్చి సహాయం చేసినట్టు నటించి పెద్ద నిజాయితీ పరురాల్లాగా మెప్పు కోసం తిరిగిస్తుందా? దీపక్, వచ్చావా? ఏమైందిరా? నగల మీద డబ్బులు తెచ్చావా? చీర బయటికి. డబ్బులేవి? ఏంటి తెచ్చేది డబ్బులు? దుబ్బులతో పై సంతోషించు. నీకేంటి ఇక్కడ కూర్చొని ఆర్డర్లు ఇస్తావు? కొంచెం ఉంటే బొక్కలోకి పోయిండేవాడిని. బొక్కలోకి పోవడం ఏంట్రా? ఏం జరిగింది? ఏం చేస్తాం, మన ఫేస్ వాల్యూ అంతా. చూడగానే ఆ నగలు ఎక్కడి నుంచి కొట్టుకొచ్చానో అని పోలీసులను పిలిపించాడు.
వాళ్ళు నా మొహం చూసి ఖచ్చితంగా దొంగే అని అరెస్ట్ చేయబోయారు. ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా? లేదురా, నీతో అబద్ధాలు చెప్పి ఆటలాడదామని చెప్తున్నాను. ఇదిగో డబ్బులు నా జేబులో ఉన్నాయి, తీసుకో, వచ్చి తీసుకో తీసుకో. బతికి బయటపడ్డానరా బాబు అని నేనంటుంటే నిజమేనారా అని అంటున్నావు. అక్కడ పోలీసులు పట్టుకుంటే నోట్లో నుంచి మాట రాక మొద్దులా మౌనంగా ఉన్నా. నువ్వు వచ్చుంటే నీకు తెలిసేది, అక్కడే పోసుకునేటోడివి. అరే మరి పోలీసుల నుంచి ఎలా బయటపడ్డావురా? నా అవగించేంత అదృష్టానికి ఆ దేవుడు నాకు అక్కనిచ్చాడు కదా, తనే టైంకి దేవతలా వచ్చి కాపాడింది. నీ వెనక నేను రాకపోవడమే మంచిదైంది. ఆ దేవుడు ఏం చేసినా మన మంచికే. నిన్ను కాపాడటానికి ఆ దేవుడిచ్చిన అక్కుంది, మరి నాకెవరున్నారు? నాకు దేవుడిచ్చిన అక్క చెల్లెలు ఎవరూ లేరు. ఏముంది, నువ్వు కూడా వెళ్ళి ఆ సురేష్ గారితో పాటు ఊసలెక్క పెడుతూ ఉండేవాడివి. అవునరా బాబు, అవును. సురేష్ అంటే గుర్తొచ్చింది. వాడు మెసేజ్ చేశాడు, టామ్ బాయ్ రేపు ఆ చిలక సంగతి చూడమన్నాడట. రేపు మళ్ళీ తన సంగతి చూడాలి. అవునరా, రేపు మిస్ కాకూడదు. అవును, రేపే దాని సంగతి తేల్చేయాలి. అది రేపు సూర్యోదయం చూడకూడదు. ఇవే దానికి ఆఖరి క్షణాలు. ఈరోజే, ఇప్పుడే దాని ప్రాణాలు గాల్లో కలిసిపోవాలి. ఝాన్సీ, ఝాన్సీ, రే టామ్, రాయ్ టామ్, సార్ ఏమైంది సార్? రాయ్ సెంట్రీ, సెంట్రీ. సార్ లాక్ ఓపెన్ చేయి. సార్ చెప్పేది నీకే, లాక్ ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. తీ 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 తీ. ఇది ఓపెన్ చేయి, ఈ లాక్ ఓపెన్ చేయి. సార్ అది చెయ్యి. రే టామ్, ఏం చేస్తావు? ఎందుకు కొడుతున్నావా? ఎందుకు కొడుతున్నావా? ఈరోజు అయిపోయావరా నా చేతిలో. అమ్మా, అబ్బా, ఎందుకు కొడుతున్నావు? చెప్పరా, ఎందుకు కొడుతున్నావు? ఎందుకు కొడుతున్నావురా? చెప్పరా. అబ్బా, రే చెప్పరా, ఎందుకు కొడుతున్నావు? రాయ్ తీ, ఫోన్ తీ. ఎవరికి ఫోన్ చేసావురా? ఫోన్ తీ. ఎవరికి చెప్పు, వాళ్ళకి వద్దని చెప్పు. ఎవ్వరికి చేయలేదు, నేనెవ్వరికి చేయలేదు, ఏమీ చెప్పలేదు. ముందు ఫోన్ ఓపెన్ చేయరా, ఓపెన్ చేయి. నేను ఎవరికి చేయలేదు. కావాలంటే కాల్ హిస్టరీ చూడు, 2 months బ్యాక్ ఉంది.
చూడు. మెసేజ్ మెసేజ్ ఎవరికి చేసావు? మెసేజ్ ఎవరికి చేసావు చెప్పు చెప్పు. రేయ్, ఏం మెసేజ్? రేయ్ ఏదో ఒక మెసేజ్ ఓపెన్ చేయరా, చూపించరా. మెసేజ్ నేను ఎవ్వరికీ చేయలేదు. కావాలంటే ఇదిగో చూడు చూడు చూడు. ఒరేయ్, ఫోన్ తీసుకొని దీపక్కి పంపించిన మెసేజ్ని డిలీట్ చేయరా. చెయ్యి. రేయ్, త్వరగా రా, త్వరగా రేయ్ కాలు వెళ్ళిపోతుంది. కట్ చేయరా, అది కూడా నేను చెప్పాలా? రేయ్, అన్ని చూపించరా, అన్ని చూపించు. మధ్యలో కొన్ని మెసేజ్లు వదిలేసావంటే చూపించు చూపించు చూపించు. నేను ఎవరికి చేయలేదు. అరే చూపించు. ఏయ్, ఎందుకు కొడుతున్నావు? అరే ఆ, ఆ. సార్ 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 సార్, వాడు ఎవరికి కాల్ చేయలేదు, మెసేజ్ చేయలేదు సార్. ఇంకా ఆపండి సార్, వాడు చచ్చిపోయేలా ఉన్నాడు సార్. ఆపండి సార్. ఏయ్, ఆ. సార్ సార్ రేయ్, రండి సార్, మీరు రండి రండి సార్, రండి సార్. సార్ వాడు చచ్చిపోతాడు సార్. రాయ్ రాయ్, ఇదంతా నాకు జస్ట్ కల వచ్చినందుకే. కళ? ఏం కళ? నువ్వు ఝాన్సీని చంపడానికి ప్లాన్ చేసినట్లు కల వచ్చింది. నాకు కల వస్తేనే ఇంతలా కొట్టానంటే పొరపాటున అది నిజమని తెలిసిందా? ఇంకా ఎలా ఉంటుందో నీ ఊహకే వదిలేస్తున్నాను. సార్ రండి సార్, మీరు రండి సార్, పదండి సార్. సార్ రండి సార్, రండి, పదండి సార్, పదండి సార్, మీరు పదండి సార్. వీడిని కొడితే మీ ముఖ చిత్రాలేంట్రా అలా టెన్షన్తో ఉన్నాయి? నువ్వు లాక్ చేయి. సార్ పడుకోండి సార్. సార్ పడుకోండి సార్, ఏం కాదు, పడుకోండి సార్, పడుకోండి సార్, పడుకోండి. గౌతమ్ సార్, ఏమైంది? ఎందుకు అలా ఉన్నారు? దేని గురించో ఆలోచిస్తూ టెన్షన్ పడుతున్నట్టున్నారు. ఉదయం నుంచి ఎడంకనేమో అదురుతుంది. ఏం జరుగుతుందో, ఝాన్సీ ఎలా ఉందో అని భయంగా ఉంది వీరయ్య. ఇక్కడ దండం పెట్టుకుందామంటే కనీసం దేవుడి ఫోటో కూడా లేదు. ఝాన్సీకి ఫోన్ చేసి తనని జాగ్రత్తగా ఉండమని చెప్దామంటే ఎలానో తెలియటం లేదు. ఏం అర్థం కావట్లేదు అసలు.
ఒక్క నిమిషం ఆగండి మీరు. నేను వెళ్ళి ఫోన్ సంపాదిస్తాను, మీరేం టెన్షన్ పడకండి. ఎలా? ఆగండి ఆగండి. మురళి గారు, ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? ఎస్ఐ గౌతమ్ గారు ఒక ఫోన్ చేసుకొని ఇస్తారంట. లేదు సార్, మేము లోపలికి వచ్చే ముందు మా ఫోన్లు లాకర్లో పెట్టి రావాలి. అది రూల్ కదా, మీకు తెలియంది ఏముంటుంది సార్? ఒకసారి చూడండి సార్. అర్థం ప్లీజ్ చేసుకోండి సార్. లేదని చెప్పాను కదా, విసిగించకండి, వెళ్ళండి. ఇదిగో రవి, ఒకసారి ఫోన్ ఇస్తావా? ఎస్ఐ గౌతమ్ గారికి ఫోన్ కావాలంట. లేదు సార్, విసిగించకుండా వెళ్ళండి సార్. ఏంటి వీరయ్య, ఇస్తా అన్నారా? ఏమైందో చెప్పు. ఏం మాట్లాడవేంటి వీరయ్య? సైలెంట్గా ఎందుకుంటున్నావు? ఫోన్ ఇవ్వనన్నారా? ఇప్పుడు ఎలా? ఝాన్సీతో మాట్లాడాలంటే ఎలా? ఎలా? సార్ ఒక్క నిమిషం సార్. ఏం చేస్తావు వీరయ్య? మీరు ఉండండి సార్, నేను చెప్తాను. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం సార్. రే కృష్ణ, చెప్పు. ఒకసారి ఫోన్ ఇవ్వరా. ఫోన్ ఏంటి? రే, అర్జెంటుగా ఎస్ఐ బాబుకి అవసరం అంటరా, ఒకసారి ఇవ్వరా. అర్జెంట్ అయితే నా దగ్గర ఎక్కడ ఉంది? రే ఏంట్రా, బ్రతులాడుతున్నానని నాటకాలు చేస్తున్నావా? 4 పీకితే ఫోన్ కాదు, నిజం కక్కుతావు. నువ్వు చేస్తున్న పని నాకు తెలియదా? జైలర్ గారికి చెప్పమంటావా? ఇప్పుడు ఇస్తావా, లేదంటే వెంటనే పోయి జైలర్ గారికి కంప్లైంట్ ఇవ్వమంటావా? వద్దు, ఇచ్చేస్తాను, చెప్పొద్దు. త్వరగా ఇవ్వు. ఇదిగో. ఇదిగోండి సార్, త్వరగా మేడం గారికి కాల్ చేయండి. తీసుకోండి సార్, త్వరగా చేయండి సార్, తీసుకోండి. ఏం ఆలోచించకండి సార్, నా మాట ఏనండి. ఎవరిని వచ్చేలోపు త్వరగా కాల్ చేయండి. తీసుకోండి సార్, తీసుకోండి సార్, తీసుకోండి. ఝాన్సీ, ఫోన్ లిఫ్ట్ చేయి ఝాన్సీ. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు వీరయ్య. మెసేజ్ 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 చేయండి సార్, చూసుకున్న తర్వాత మీకు కాల్ చేస్తారు. చేయండి 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 సార్. సార్ భయపడకండి సార్, మేడం గారికి ఏం కాదు. మానవ ప్రయత్నానికి దైవ సహాయం ఎప్పుడూ ఉంటుంది.
ఒక్కసారి ప్రత్యక్ష దేవుడైన ఆ సూర్య భగవానుడికి దండం పెట్టుకోండి. ఏం కాదు సార్, మీ మంచితనమే మేడం గారిని కాపాడుతుంది. దేవుడా, ఝాన్సీకి ఏం కాకుండా చూడు. దేవుడా, దయచేసి గౌతమ్ గారిని కాపాడు. రేయ్ దీపక్, లేరా, టైం చూడరా, 9 అవుతుంది, త్వరగా లేరా. నిద్ర వస్తుందిరా, మత్తుగా ఉంది. రేయ్ తొందరగా లేరా, లేట్ అయితే మళ్ళీ అది కోర్టుకు కూడా వెళ్తుందిరా. త్వరగా పద, మళ్ళీ తేడా అయితే జరిగితే సురేష్ గారు డబ్బులు పెడతాడురా. వీడేవాడురా బాబు, ప్రశాంతంగా నిద్ర కూడా పోనివాడు కదా. ఇవాళ దాని సంగతి చూస్తే గానీ ఈ తలనొప్పి పోదురా. ఇదిగో మనం స్పాట్ పెట్టాల్సిన ఆ లాయర్ ఫోటో. ఈ కంపెనీకి ఏం పని ఉండదు. సర్లే ఈ ఫోటో చూడరా. వెళ్ళేటప్పుడు చూడొచ్చులేరా. పద, రెడీ అవుదాం. అక్క, చెప్పు రాణి. అక్క, నీకు టైం ఉందా లేదా అర్జెంటుగా వెళ్ళాలా? ఎందుకు రాణి? టైం ఉంటే కొంచెం తాతయ్యని మార్కెట్ దగ్గర డ్రాప్ చేస్తావేమో అని. చెప్పరా. రే దీపక్, రెడీగా ఉండరా, వస్తుంది. ఓకేరా. అక్క 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 అక్క, పక్కకి తప్పుకో అక్క. అక్క తప్పుకో అక్క.